మ్యాంటిష్ ష్రింప్ పంచ్ అంటే ఏంటి? ఒక యానిమల్ ఇది చిన్న క్రియేచర్ పంచ్ బుల్లెట్ కన్నా ఫాస్ట్ అని అంటారు. ఈ పంచ్ స్పీడ్ వల్ల వాటర్లో టైనీ షాక్ వేవ్ క్రియేట్ అవుతుంది. ఇమోర్టల్ జెలీఫిష్ మీలో ఎవరికన్నా ఈ యానిమల్ తెలుసా? చనిపోయిన తర్వాత మళ్ళీ బేబీ స్టేజ్కి వెళ్ళే క్రియేచర్ ఉన్న యానిమల్ ఇది. కొన్ని కండిషన్స్లో ఈ ఇమోర్టల్ జెల్లీఫిష్ అనేది దీని యొక్క లైఫ్ స్పాన్ని కంట్రోల్ చేసుకుని మళ్ళీ రీసెట్ చేసుకోగలదు. బొంబార్డియన్ బీటల్ మీలో ఎవరికన్నా ఈ యానిమల్ తెలుసా? ఈ ఇన్సెక్ట్ ఏదైతే ఉందో ఎనిమీస్ మీద బాయిలింగ్ స్ప్రే షూట్ చేస్తుంది. బాడీలో కెమికల్స్ మిక్స్ చేసి హాట్ డిఫెన్సివ్ స్ప్రే రిలీజ్ చేస్తుంది. గ్లాస్ ఫ్రాగ్ మీలో ఎవరికన్నా ఈ ఫ్రాగ్ తెలుసా? దీని యొక్క స్టమక్ అనేది బయటకు కనిపిస్తుంది. ఈ గ్లాస్ ఫ్రాగ్ ఏదైతే ఉందో దీని యొక్క స్టమక్ అంటే దీని యొక్క బెల్లీ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా బయటికి కనిపిస్తాయి. ఆక్టోపస్ బాడీ కలర్ మారడం కాదు, స్కిన్ టెక్స్చర్ కూడా సెకండ్స్లో మారిపోతుంది. ఆక్టోపస్ స్పెషల్ స్కిన్ సెల్స్ వల్ల రాక్ లాగా, శాండ్ లాగా, ఈవెన్ కోరల్ లాగా కూడా కనిపిస్తుంది. సన్ ఏదైతే ఉందో ప్రతి సెకండ్ కూడా భారీ సౌండ్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ మనకెందుకు ఏ సౌండ్ కూడా వినపడదు. ఈ సన్ లోపల హ్యూజ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సైంటిస్ట్ వాటిని ఇన్స్ట్రుమెంట్స్తో డిటెక్ట్ చేస్తారు. కానీ సౌండ్ ట్రావెల్ అవ్వాలంటే ఎయిర్ కానీ లేకపోతే వేరే మీడియం ఏదో ఒకటి కావాలి. భూమి నుంచి సన్ మధ్య స్పేస్ ఆల్మోస్ట్ వ్యాక్యూమ్ కాబట్టి సౌండ్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గరికి రావు. అందుకనే ఈ సన్ ఎంత యాక్టివ్గా ఉన్నా సరే మనం మాత్రం ఈ సన్ నుంచి సైలెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో సన్ సౌండ్ క్రియేట్ చేస్తుంది, బట్ స్పేస్ వ్యాక్యూమ్ కాబట్టి మనకి సౌండ్ అనేది వినిపించదు. సో ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఫాలో కొట్టాయి. సన్ ఏదైతే ఉందో ప్రతి సెకండ్ కూడా భారీ సౌండ్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ మనకెందుకు ఏ సౌండ్ కూడా వినపడదు. ఈ సన్ లోపల హ్యూజ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సైంటిస్ట్ వాటిని ఇన్స్ట్రుమెంట్స్తో డిటెక్ట్ చేస్తారు. కానీ సౌండ్ ట్రావెల్ అవ్వాలంటే ఎయిర్ కానీ లేకపోతే వేరే మీడియం ఏదో ఒకటి కావాలి. భూమి నుంచి సన్ మధ్య స్పేస్ ఆల్మోస్ట్ వ్యాక్యూమ్ కాబట్టి సౌండ్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గరికి రావు. అందుకనే ఈ సన్ ఎంత యాక్టివ్గా ఉన్నా సరే మనం మాత్రం ఈ సన్ నుంచి సైలెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో సన్ సౌండ్ క్రియేట్ చేస్తుంది, బట్ స్పేస్ వ్యాక్యూమ్ కాబట్టి మనకి సౌండ్ అనేది వినిపించదు. సో ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఫాలో కొట్టాయి. మన బాడీలో ఉన్న ప్రతి బోన్ని స్టీల్తో కంపేర్ చేస్తారు. ఎందుకో తెలుసా? మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వెయిట్ టు వెయిట్ కంపేర్ చేస్తే బోన్స్ చాలా ఎఫిషియెంట్ మెటీరియల్. అందుకనే మన బాడీ వెయిట్ మొత్తం ఈ బోన్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. రన్నింగ్, జంపింగ్ అన్నీ కూడా ఈజీగా సపోర్ట్ చేస్తుంది. బ్లూ లావా మీలో ఎంతమందికి తెలుసు? ఈ భూమి మీద బ్లూ లావా ఉన్న ప్లేస్ ఉంది, కానీ 99% ఈ బ్లూ లావా సీక్రెట్ ఎవ్వరికీ తెలియదు. ఇండోనేషియాలో ఉన్న కవాహ్ ఎల్జన్ వాల్కెనో దగ్గర నైట్ టైం బ్లూ లావా లాగా కనిపిస్తుంది, కానీ అది నిజమైన బ్లూ లావా కాదు. వాల్కెనో నుంచి బయటకు వచ్చే సల్ఫర్ గ్యాస్ అది చాలా హై టెంపరేచర్లో ఇగ్నైట్ అయ్యి బ్రైట్ బ్లూ ఫ్లేమ్స్ని క్రియేట్ చేస్తుంది. అది బ్లూ ఫ్లేమ్స్ లావా లాగా కనిపించడం వల్ల అందరూ దాన్ని బ్లూ లావా అని పిలుస్తారు. సో బ్లూ లావా అనుకున్నది యాక్చువల్గా బ్లూ ఫైర్. అది నేచర్లో ఇలాంటివి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఫాలో చేయండి. మీకు ఈ విషయం తెలుసా? డాల్ఫిన్ ఒక ఐ ఓపెన్ చేసి నిద్రపోతుంది. ఈ డాల్ఫిన్ ఏదైతే ఉందో బ్రెయిన్లో టోటల్గా కాదు, బ్రెయిన్లో ఒక్క సైడ్ మాత్రమే నిద్రపోతుంది. ఇంకొక సైడ్ చాలా అలర్ట్గా ఉంటుంది, కాబట్టే బ్రీతింగ్ మిస్ అవ్వదు.